పెద్ద పెద్ద సెలబ్రిటీలు రిఫైండ్ ఆయిల్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా. నిజం చెప్పాలంటే రిఫైండ్ ఆయిల్ కన్నా న్యాచురల్గా ఇలా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ హెల్త్కి చాలా మంచిది. గ్రామీ నేచురల్స్లో మీకు కావాల్సిన నూనె మీ కళ్ళ ముందే చేసి వాళ్ళు ఇస్తారు. బయట మార్కెట్లో ఏది కలితే ఏది ఒరిజినల్లో తెలియదు. ఇక్కడైతే మన కళ్ళ ముందే మసాలాలు కూడా చేస్తున్నారు. మనం టూర్ వెళ్తున్నాం కదా, అన్ని ఒక్కొక్క ప్యాకెట్ తీసుకో. బయట ఏం దొరుకుతుందో మనకి ఐడియా లేదు. ఇది న్యాచురల్గా తయారైన స్నాక్స్, ఇంట్లో చేసినట్టే ఉంటుంది. ఇక్కడ మన ముందే మంచిగా విసురాయిలో చేసినట్టు మంచిగా చేసి పిండులు మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. రాగి పిండి ఉంది. ఇదేం పిండి అదితి? తెలుగు అంటే కదా, ఇప్పుడు చెప్పు అన్ని పిండిల పేర్లు. ఇది చూస్తుంటే నాకు సున్నుండలు గుర్తొస్తున్నాయి. అదే పిండి అనుకుంటా కదా. అదే తెలుగు పిండి. చాలా రోజుల నుంచి ఎత్తుకుతున్నా. చిన్న ఉన్నప్పుడు మమ్మీ తెచ్చే తర్వాత ఎక్కడ దొరకలే, తీసుకున్నాం. ఆ కాలంలో పిండులన్నీ ఇట్లా విసురవుతోటి చేసేది, అందుకే అంత స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. నిజం చెప్తున్నా, పెద్ద పెద్ద షాపింగ్ మాల్లోకి వెళ్ళి డబ్బులు దండా చేస్తాము, హెల్త్ ఖరాబ్ చేసుకుంటాం. ఇక్కడికి ఒక్కసారి వచ్చి ఇలాంటి మంచి తీసుకున్నాం అనుకో, షుగర్ పేషెంట్స్ ఇవన్నీ తింటే కొంచెం ఆరోగ్యం కూడా నయం అయిపోతుంది. నేను మనిషి తినేది ఇదే రైస్ అనుకుంటా కదా. అవును, సెమీ బ్రౌన్ రైస్. ఇది అలవాటు అయిపోయింది మంచిగా. మరి నాకు ఇదే వేయచ్చు కదా. మనం ఇళ్లలో పెళ్లిళ్ళు జరిగినప్పుడు ఇంట్లో చేసుకున్నట్టే అనిపించింది అక్కడ అట్మాస్ఫియర్. ఇక సున్నుండలకి ఆ నెయ్యి వాసనకి వెంటనే తినాలనిపించింది. ఇద్దరికి బాగా నచ్చింది సున్నుండలు అయితే. ఇంట్లో చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు మన కళ్ళ ముందే తయారు చేస్తుంటే తినేటోళ్ళం కదా, అదే ఫీలింగ్ వస్తుంది నాకు ఇక్కడ. మన ముందటిని ఇక్కడ తయారు చేస్తున్నారు, మనకు కావాల్సిన ప్యాక్ చేసుకోవచ్చు. అసలు చిన్నప్పుడు ఇంట్లో ఇట్లా మీద దాచిపెట్టేది, ఇలాంటి కింద ఎక్కడో మూలకు దాచిపెడితే ఓపెన్ చేసి మెల్లమెల్లగా తినేది. సో ప్రోడక్ట్స్ ప్యాకింగ్ కూడా ఎంత బాగా చేస్తున్నారు చూడండి. ప్లీజ్ విజిట్ గ్రామీ న్యాచురల్స్.